మీరు ఇక్కడ చూడొచ్చు. సో మిల్లెట్ ప్రతి ఒక్క మండల్ కేంద్రాల్లో ఓపెన్ అయ్యే మిల్లెట్ హౌస్ ఫ్రాంచైజీలో అవుట్లెట్లో ఈ ఒక్క అన్ని మిల్లెట్స్ ఆయుర్వేదిక్ డ్రై ఫ్రూట్స్ కావచ్చు, పర్సనల్ హోమ్ కేర్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ 100 పైన ప్రోడక్ట్స్ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఫ్రాంచైజీ కావాలన్న వాళ్ళు మీ యొక్క సొంత మండలంలోనే ఎక్కడికో వెళ్ళకుండా అక్కడే సొంతంగా ఉద్యోగం చేసుకునే ఒక సదవకాశం ఇక్కడ కల్పించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ అన్ని మిల్లెట్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇదంతా ప్యాకెట్స్ వస్తాయి, డైరెక్ట్ కస్టమర్స్ వచ్చి అక్కడ తీసుకోవచ్చు. ఇంతే కాకుండా ఒక టీ ఫ్రాంచైజీలు కావచ్చు, ఇట్లా ఎలా టీ ఫ్రాంచైజీలు ఉంటాయో అలా ఒక మిల్లెట్ మాల్ట్ ఫ్రాంచైజీ మాల్ట్ అవుట్లెట్ కౌంటర్ కూడా ఈ ఒక ఫ్రాంచైజీలో ప్లేస్మెంట్ జరుగుతుంది. మీరు వీడియోలో సైడ్లో చూడొచ్చు అంతా అది ఎలా ఉంటుంది అంతా డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. సో ఏమంటే ఈ మాల్ట్ చూసింటారు మీరు. ఈ మాల్ట్లో మిల్లెట్ హౌస్ మాల్ట్ కావచ్చు, దీంట్లో ఉప్పు మరియు బెల్లము ఒక 2 వెరైటీస్ అయితే, మజ్జిగ వేస్తే దాంట్లో అంబ్లీ అయిపోతుంది, ఒక 3 వెరైటీ అవుతుంది. అంతేకాకుండా దాంట్లో ఖర్జూరం డేట్స్ మాల్ట్ వస్తుంది, ఏబీసీ మాల్ట్ అని, ఆపల్ బీట్రూట్ క్యారెట్ మాల్ట్ అని, ఇక ఒక 5-6 వెరైటీలు 5 to 6 వెరైటీస్ మాల్ట్లోనే వస్తుందన్నమాట. సో ఇంకా కాఫీకి వచ్చేస్తే సుక్కో కాఫీ ఉంది, టీ వచ్చేస్తే గ్రీన్ టీ, లెమన్ టీ ఇట్లాంటి టీలు కూడా ఆప్షన్ ఉంటుంది. జనరల్గా టీ కాఫీ కూడా మీరు అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మాల్ట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్లా ఒక మార్నింగ్ బెవరేజ్ లాగా టీ కాఫీ సేల్స్ ఎలా టీ అవుట్లెట్స్లో ఫ్రాంచైజీలో అవుతుందో ఆ ఒక్క బిజినెస్ కూడా మీకు వస్తుంది మార్నింగ్ టైము. మధ్యాహ్నం కావచ్చు, లేకపోతే హోల్ డే మీకు అన్ని మిల్లెట్స్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో కూడా బిజినెస్ వస్తుంది. ఈవినింగ్ వచ్చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, నూడిల్స్ ఉన్నాయి, సేమియా షావ్గే ఉంది. నూడిల్స్ చాలా బాగా ఉంటుంది మిల్లెట్స్లో, హెల్తీ మిల్లెట్స్ నూడిల్స్లో మీరు చేస్తే చాలామంది అక్కడ వచ్చి తినడం జరుగుతుంది. మిల్లెట్స్లో కూడా నూడిల్స్ 3-4 వెరైటీస్లో చేయొచ్చు. అది ఎలా చేయాలి ఆ ఒక్క ట్రైనింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్ ఫ్రాంచైజీ అంటే మీకు బోర్డ్స్ వేసేది కావచ్చు, అది డిజైనింగ్ కావచ్చు, షాప్ ఏ ప్లేస్లో వేయాలి అది సెలెక్షన్ చేయడం కావచ్చు. సో మరి కౌంటర్స్లో మీరు మిల్లెట్స్ నూడిల్స్ చేయాలంటే, మాల్ట్ చేయాలంటే ఒక ఎస్ఎస్ స్టాండ్ కావచ్చు, కౌంటర్ కావచ్చు, ఇది చేయడము, ఈ కంప్లీట్గా అంతా ఫెసిలిటీ ఒక మిల్లెట్ హౌస్ తరఫు నుండినే మీకు చేయడం జరుగుతుంది. కంప్లీట్ సపోర్ట్ కంపెనీ నుండి ఉంటుంది. సో పొద్దున్నే మీరు బెవరేజ్లో మాల్ట్ టీ కాఫీ అంటే ఉంటుంది. హోల్ డే మీరు అన్ని మిల్లెట్స్ ఆయుర్వేదిక్ పర్సనల్ కేర్ ఒక 100 పైన ప్రోడక్ట్స్ నుంచి మీరు సేల్స్ తీసుకోవచ్చు. ఈవినింగు నూడిల్స్ కావచ్చు ఇట్లాంటి దాంట్లో అంతా తీసుకోవచ్చు. పులోగ్రి చాలా బాగుంటుంది. పులోగ్రిలో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కూడా మీకు అవసరం ఉంటే అక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఎంతోమంది ఇదంతా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీస్ చేస్తూ ఉంటారు. మీకు సైడ్లో ఆ వీడియో అంతా డిస్ప్లే అవుతూ ఉంది. సో మీకు ఇక్కడ ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ కనిపించింది. ఇక్కడ ఒక 100 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. మంత్లీ రెగ్యులర్గా ఇది ప్రోడక్ట్స్ ఇంత ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓన్లీ యూనిక్ అండ్ జనాలు ఆల్రెడీ లేక్ చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే ఇక్కడ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి తీసుకున్న వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా మీకు వస్తారు. ఎంటైర్ మండల కేంద్రాల్లో మీకు నియర్ బైగా మళ్ళీ ఇంకొక మిల్లెట్ హౌస్ అవుట్లెట్ ఉండదు కాబట్టి సో మీకు అన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే మీ దగ్గరికే రావాలి, అవుట్లెట్కే రావాలి. సో మీకు అక్కడ సేల్స్ కూడా బాగుంటుంది. ఎక్కడో వెళ్ళి జాబ్ చేసుకొని మీకు పేరెంట్స్కి దూరంగా ఎక్కడో ఉండేదానికి బదులుగా మీ సొంత ఊరంలోనే సో శాలరీ తీసుకునే వాళ్ళకింత ఎక్కువ సంపాదించుకునే ఒక సదవకాశం, అది మంచి పని చేసి జనాలకు ఆరోగ్యం ఇచ్చి మంచి బిజినెస్ చేసి ఒక డబ్బులు సంపాదించుకునే అంత ఒక అవకాశం మీకు ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిల్లెట్స్ కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సొంతంగా నేను ఒక బిజినెస్ ఏమో చేసుకొని నేను సంపాదించాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, డైరెక్ట్ డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మొదటి వచ్చిన వాళ్ళకి మొదటి ప్రాధాన్యత. సో డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేసి మీ మండల కేంద్రాల్లో ఒక మిల్లెట్ హౌస్ అవుట్లెట్ కావాలి అంటే లాక్ చేసుకోండి. ఎవరు అయితే మొదలు వస్తారో దాన్ని అంతా ఇవాల్యుయేట్ చేసి ఓకే అయితే వాళ్ళకి ఒక ఏరియాని ఆ మండలాన్ని లాక్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఆ మండలం వేరే వాళ్ళకి ఇవ్వడం ఉండదు. ఒక్కసారి మీ మండలంలో మీకు ఒక మిల్లెట్ హౌస్ ఫ్రాంచైజీ అలొకేట్ అయ్యి ఆ మండలం లాక్ అయిన తర్వాత కంప్లీట్ ఆ ఫ్రాంచైజీ ఈ లొకేషన్ చూస్ చేసేయడం కావచ్చు, కంప్లీట్ డిజైన్ చేయడము, బోర్డ్స్ కావచ్చు, కంప్లీట్ సెటప్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ఇదంతా కంపెనీనే మీకు అక్కడ వచ్చి చేసి ఇవ్వడం జరుగుతుంది.
సెటప్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత చుట్టూ ఫ్రాంచైజీ చుట్టూ మార్కెటింగ్ చేయడం కావచ్చు, కస్టమర్స్ని అక్కడికి రెఫర్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్క మాల్ట్ కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, సో ఇట్లాంటిదన్నా ఎలా ప్రిపేర్ చేయాలి అని ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, కస్టమర్స్కి ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా ఆరోగ్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏ ఒక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఈ కంప్లీట్ ట్రైనింగ్ ఆ అవుట్లెట్ ఓనర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ సపోర్టు మిల్లెట్ హౌస్ తరపు నుండి ఫ్రాంచైజీ తీసుకునే వాళ్ళకి ఉంటుంది. సో ఈ ఒక్క సదవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఎవరికైతే ఈ ఫ్రాంచైజీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, ఫ్రాంచైజీ కావాలి అనేవాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే దాన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఒక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.